బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగమే కీలకమన్నారు. అమరావతి సహా రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ సంస్థలు భాగం కావాలన్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 30-40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడుతున్నారు. గడచిన 5 సంవత్సరాల్లో ఇసుక కూడా దొరకని పరిస్థితి ఉంటే నేను వస్తానని ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొచ్చి ఎవ్వరు కూడా ఇసుక కొరత లేకుండా చేయగలిగాం. ఎక్కడైనా సరే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీకు ఎవ్వరికి ఇసుక దొరకకపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రియల్ ఎస్టేట్ రంగం 7.3% ఈరోజు జీడిపిలో ఉంది. ఇది 2047కి 20% పెరుగుతుందని, $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. కొంతమంది అడ్డదారిలో పోవాలని చెప్పి కూడా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తుల వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత మునిపే తిరుపతిరావు గారు చెప్పినట్టు బిల్డింగులు కట్టినాక యాక్షన్ తీసుకోక్కర్లేదు. నెలకొక్కసారి ఒక డ్రోన్ పంపిస్తే మా నారాయణ గారు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి. మీరు ఫౌండేషన్ వేయాలనుకుంటే ఏక మునిపే దాన్ని నిలబెట్టే పరిస్థితి, శక్తి ఈరోజు గవర్నమెంట్కి ఉంది. అది కూడా చేయొచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.